గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో గిద్యోను మనిషి రూపంలో వచ్చిన యెహోవా దూతతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే 6వ అధ్యాయం 13వ వచనములో, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. గిద్యోను యెహోవా దూతతో మాట్లాడుతూ ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను. ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను. అనేక సార్లు దేవుని బిడ్డలమైన మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ మనం వెళ్ళవలసి వచ్చినటువంటి మార్గాలను చూస్తూ మనమందరం కూడా గిద్యోను వలె మనుషులమే గనుక మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో, దేవుడు ఎందుకని మమ్మలను మిద్యానీయులకు అప్పగించాడు. ఇది ఆయన మనసులో ఉన్నటువంటి బాధ. ఆయన కనిపించినటువంటి యెహోవా దూతతో మమ్మలను దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు కదా, అది వాస్తవమే, అది నిజమే, ఇతను మాట్లాడుచున్నది నిజమే. దేవుడు అప్పగించాడు, అప్పగించబడటానికి కారకులు ఎవరో కాదు, వారే. ఇశ్రాయేలీలను నలగగొట్టుటకు మిద్యానీయులకు బలం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? ఈ ప్రజలు అనేక విధాలుగా చితికిపోవడానికి, నలిగిపోవడానికి ఇతరులకు బలం ఎలా వచ్చింది? వీరు ఎందుకని వారిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారకులు ఎవరో కాదు, ఇశ్రాయేలీలే. అయితే దానికి విషయమంతా కూడా ఇక్కడ దేవుడు మాట్లాడకుండా గిద్యోనును బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. గిద్యోను ఏమన్నాడంటే, అయ్యా, నా ద్వారా నువ్వు ఇశ్రాయేలీలను ఎలా రక్షిస్తావు? దేవుడు అంటున్నాడు కదా, నీ ద్వారా నేను ఇశ్రాయేలీలను రక్షించబోతున్నాను. అప్పుడు ఈయన అన్నాడు, నువ్వు చెప్పేది నిజమైతే నేను సిద్ధపరచవలసినటువంటి దానిని సిద్ధపరిచి ఇక్కడికి వచ్చే వరకు నీవు ఇక్కడే ఉండాలి అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి మరి మేకపిల్లను అలాగే పిండితో కొన్ని రొట్టెలను చేసి గంపలో తీసుకొని వచ్చి అక్కడ పెట్టినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క దూత తన చేతి కర్రతో ముట్టినప్పుడు అవన్నీ కూడా కాలిపోయాయి. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకున్నాడు, నిజంగా ఇది దేవుడే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని పంపించిన దూతను నేను చూశానని అతడు అక్కడ సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? 25వ వచనం నుండి 6వ అధ్యాయం 25వ వచనం నుండి కనుక మనం గమనించినట్లయితే దేవుడు ఈ గిద్యోనుతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, నీ తండ్రి యొద్ద 2 కోడెలు ఉన్నాయి,
రెండవది 7 ఏండ్ల వయస్సు గలది. ఆ కోడెను తీసుకొని నీ తండ్రి కట్టించిన ఒక బలిపీఠం ఉన్నది అక్కడ, ఆ బలిపీఠమును పడగొట్టు, దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికివేసి ఈ యొక్క 7 సంవత్సరాల వయసు కలిగిన ఈ కోడెను ఏం చేయమన్నాడు? దహన బలిగా అర్పించమన్నాడు. ఇది గిద్యోనికి దేవుడిచ్చినటువంటి పని. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంతకుముందేమో ఆయన దేవుడా కాదా, దేవుని మాట కాదా అని పరీక్షించాడు. ఇప్పుడు గిద్యోను చేయటానికి ఒక పని, ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం. గిద్యోను బాధ ఏమిటంటే, ఇశ్రాయేలీలైన నా ప్రజలందరూ కూడా నలిగిపోతున్నారు కదా, మేమందరము ఎంతో బాధను అనుభవిస్తున్నాము కదా, ఈ బాధలో మాకు పరిష్కారము దేవుడు ఇస్తాడా? గతములో వలె మా పితరులు చెప్పినట్లుగా ఐగుప్తులో జరిగిన అద్భుతాలు మరలా జరుగుతాయా? ఇది గిద్యోను మనసులో మెదులుచున్నటువంటి మాట. దేవుడు అన్నాడు కదా, నీవు నేను చెప్పిన పని చెయ్యి. గిద్యోను యొక్క తండ్రి పేరు ఏం పేరంట? యోవాషు. ఏం పేరు చెప్పండి అందరూ? యోవాషు. చూడండి, అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది. గిద్యోను తండ్రి ఒక బలిపీఠమును కట్టించాడు. ఇంతకీ ఎవరికి ఆ బలిపీఠము కట్టించాడు అంటే, బయలు దేవత లేదా దేవుడు. బయలు దేవుడు. బయలు అంటే అనేక మంది, ఒకరని కాదు. బయలు అంటే దేవుళ్ళు, బయలుగా పిలువబడుతున్నటువంటి ఒక దేవుడు. ఇంతకీ ఈ దేవుడు ఎవరయ్యా అంటే, మన గ్రంథం ప్రకారం చూసినట్లయితే కనానీయుల దేవుడు. ఎవరి దేవుడు? కనానీయుల దేవుడు. కనానీయుల దేవునికి ఇశ్రాయేలీయులు బలిపీఠాలను కట్టడం ఏంటి? ఈ దేవుడు అనేక రూపాల్లో వారు పూజిస్తూ ఉండేవారు. కనాను ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు ఈ బయలును పూజిస్తూ ఉండేవాళ్ళు. కొంచెం మనం రాజుల గ్రంథానికి వెళితే ఒక సందర్భం గుర్తొస్తుంది కదా. ఎవరది? ఏలియా. ప్రవక్త అయిన ఏలియా 450 మంది ప్రవక్తలను హతమార్చినటువంటి రోజు అది. ప్రవక్త అయిన ఏలియా ఇశ్రాయేలీలను పిలిచి, మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్య ఏం చేస్తున్నారు? 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతకాలము మీరు 2 తలంపులతో ఉంటారు? బయలు దేవుడా, యెహోవా దేవుడా అని ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా ఏలియా కాలంలో చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త ఆ రోజు ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఇప్పుడు దాన్ని విడిచిపెడితే, ఇప్పుడు ఆ బయలుకు ఈ గిద్యోను యొక్క తండ్రి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఏ వ్యక్తి అయితే ప్రశ్నిస్తున్నాడో దేవుణ్ణి, ఆ వ్యక్తి తండ్రి ఏం చేశాడు? ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆ బలిపీఠము పైగా ఒక పెద్ద దేవతా స్తంభము చెక్కతో, ఒక ఉన్నతమైన ఒక స్తంభము, ఒక స్తూపము నిలబెట్టబడి ఉన్నది. ఆ స్తూపము ఎవరికి గుర్తయ్యా అంటే, ఈ బయలు యొక్క భార్యకు గుర్తు. ఆమె పేరు అషేరాదేవి. ఆమె పేరు ఏం పేరు? ఇంకొక మాట, అస్తారోతు దేవత. ఇప్పుడు బయలు దేవునికి ఒక బలిపీఠం కట్టి, ఒక స్తూపాన్ని తన భార్యకు నిలబెట్టి, ఏ కండిషన్లో ఉన్నారు అంటే, ఇశ్రాయేలీలు కనానుకు వచ్చిన తర్వాత కట్టని ఇండ్లు, పండించని పంట వీళ్ళు అనుభవిస్తూ ఉచితముగా స్థలాన్ని పొందుకొని ఎన్నో విషయాల్లో ఆనందిస్తూ ఏమైపోయారయ్యా వీళ్ళంటే, ఆ ప్రాంతములో తమ దేవుణ్ణి మర్చిపోయారు, తమ దేవుణ్ణి విడిచిపెట్టారు. నిర్గమాకాండములో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? అందరు చెప్పండి తెలిస్తే.
యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేనిలో? ఆకాశమందే కానీ, భూమి మీదే కానీ, సముద్రమునందే కానీ, దేని రూపమునైనను ఎటువంటి విగ్రహమైనను చేసుకొనకూడదు. నేను దేవుడను. నీవు ఈ సృష్టిలో దేని రూపాన్ని కూడా నువ్వు చేసుకొని పూజింపకూడదు, సాగిలా పడకు. ఇప్పుడు గిద్యోను ప్రశ్నకు జవాబు అక్కడే దొరుకుతుంది, వాళ్ళ ఇంట్లోనే దొరుకుతుంది. అవునా కాదా? దేవుని ప్రశ్నిస్తున్నాడు కదా, నువ్వేమైపోయావు? అబ్బా, నువ్వెందుకని అద్భుత కార్యాలు చేయడం లేదు? నువ్వెందుకని మిద్యానీయులకు మమ్మల్ని అప్పగించావు అని గిద్యోను అడుగుతున్నాడు. గిద్యోను ఇంటిలో గిద్యోను యొక్క తండ్రి చేస్తున్న పనేంటి అర్థమైపోయింది. పాపము ఎక్కడో ఉన్నదనుకుంటే ఇంట్లోనే ఉంది పాపం. ఈ విధంగా ఇశ్రాయేలీలు ఎంతోమంది తమ దేవుణ్ణి విడిచిపెట్టి, చూడండి, దేవుడు వాళ్ళని దర్శించి, ఐగుప్తులో ఉండగా దేవుడు దర్శించి వాళ్ళ ఏడుపును వాళ్ళ మొరను విని, అయ్యో ఇంతగా నలిగిపోతున్నారని వాళ్ళ బాధలను చూడలేక ఆయన దిగొచ్చి ఆయన మోషే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలోంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చి కనానులోకి తీసుకురాగా, కనాన్లో ఏం జరుగుతుందంటే దేవునికి ఆరాధన జరగట్లేదు. తగ్గించేసాను. కనాన్లో దేవుని పూజించటం లేదు వీళ్ళు. కనానులో యెహోవా దేవుని ఆరాధించటం లేదు వీళ్ళు. వీరు కనాను ప్రాంతపు వారు పూజించినటువంటి ఆ బలిపీఠాలను వీరు కట్టుకొని ఆ ప్రాంతపు వారు పూజించి ఆ దేవుళ్ళని దేవతలను పూజిస్తుంటే దేవుడు కోపం రాకుండా ఉంటుందా? నీ దగ్గరకు వచ్చి నిన్ను విడిపించి నీకు సహాయం చేసి నీకు పాలు తేనెలు ప్రవహించి ఆ దేశం ఇచ్చి నేను దేవుడిని పరిచయం చేసుకొని తను అనేకమైన అద్భుత కార్యాలు చేసి నన్ను నమ్మండి, నన్ను తప్ప ఇంకెవరిని పూజించొద్దని ఇశ్రాయేలీలకు చెప్పిన తర్వాత నిలబడాలా? నిలబడాలి. ఈ బయలును పూజించటము, బయలుకు బలులు అర్పించటం, ఈ బయలు బాల్, గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, BAAL, బాల్. అనేక రూపాల్లో వారు కొలుస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒక మనిషి ఎద్దు మీద నిలబడినట్టుగా, ఒక్కొక్కసారి తుఫాను వచ్చినప్పుడు తుఫాను దేవుడుగా, ఒక్కోసారి పంటలు పండకపోతే పంటల దేవుడుగా, రకరకాల రూపాలు తయారు చేసి రకరకాల రూపాల్లో అదే దేవుణ్ణి, బయలు దేవుణ్ణి పూజించేవాళ్ళు కనానీయులు. ఇంకా చెప్పాలంటే కనానీయులు చేసే ఆచారాల్లో ఒకటి, వారి యొక్క దేవుడు ఇంకా ఎలా ఉంటాడయ్యా అంటే, వారు దేవాలయ లేదా గుడుల దగ్గర దేవుడికి తమ జీవితాలు అర్పించుకున్న స్త్రీలు, ఆ స్త్రీలు అనగా వేశ్యలు, ఆ వేశ్యలతో కలిసి చాలా అసహ్యమైనటువంటి రూపాలలో ఆ స్త్రీలతో సాంగత్యం చేస్తున్నట్లుగా ఆ బొమ్మలు తయారు చేసుకొని దాన్ని పూజించేవాళ్ళు. ఇది బయలు అని మనం గనక చూస్తే కొన్ని బొమ్మలు చూడలేరన్నమాట. అది వారు నమ్ముతున్న దేవుడు. కొన్నిసార్లు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పసిపిల్లలను తీసుకొచ్చి బలులు అర్పించేవాళ్ళు. ఎవరికి? బయలుకి. ఆ బయలుకి పసిపిల్లలను తీసుకొచ్చి బలులు అర్పించేవాళ్ళు. మరి అటువంటి పాపములోనికి, అటువంటి భయంకరమైన విగ్రహారాధనలోనికి ఇశ్రాయేలీలు దిగజారిపోయారంటే దేవుడు ఎలా అద్భుత కార్యాలు చేస్తాడు. వారు అంత పాపము చేయుచుండగా, అంత వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండగా, ఈ పరిస్థితులు ఎందుకు ఇలా వచ్చాయి మాకు? ఒకప్పుడు మా పక్షాన ఉండి గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఏమైపోయాడు, లేకపోతే ఆయన అద్భుత కార్యాలు ఏమైపోయినాయి అని ప్రశ్నిస్తున్నాడే గిద్యోను. ఈ సంగతి ఏంటి మరి? అందుకే దేవుడు అన్నాడు కదా, సరే నేను నీ ప్రజలను ఇశ్రాయేలును విడిపెడతాను,
నేను రక్షించబోతున్నాను, మరలా మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొస్తా. దేవుని స్తోత్రం. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వేం చేస్తావు తెలుసా? నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని ఏం చేయాలి? పడగొట్టాలి. చెప్పండి అందరూ ఆ మాట. నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని, ఎక్కడైతే నాకు వ్యతిరేకత ఉన్నదో, ఎక్కడైతే నాకు వ్యతిరేకమైన అసహ్యమైన కార్యాలు మీరు చేస్తూ, ఆ బలిపీఠాన్ని పడగొట్టి అక్కడున్న ఆ స్తూపాన్ని ఏం చేయాలి? విరగొట్టాలి. విరగొట్టినటువంటి ఆ స్తంభము, ఆ దేవతా స్తంభమును విరగొట్టిన తర్వాత ఆ స్తంభము యొక్క చెక్కలను తీసుకొచ్చి నువ్వు అర్పించే ఆ బలి పశువు కొరకు వీటిని కాల్చాలి. ఇది ప్రాజెక్ట్. ఇవన్నీ చేస్తే నేను చెప్పిన మాట నెరవేరుస్తా. దేవుని స్తోత్రం. అనేక సార్లు దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే మన జీవితాల్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. గమనించాలి ఈ మాట. నా కుటుంబంలో, నా జీవితంలో ఒక అద్భుత కార్యము జరగాలి అంటే ఎక్కడో ఆయన డిమాండ్ చేస్తున్న దాన్ని, ఆయన షరతుని లేదా ఆయన ఆజ్ఞాపించిన దానిని చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఇలా ఉండకూడదు, ఇలా జరగకూడదు అని చెప్పినప్పుడు దాని విషయంలో ప్రభువా అదొక్కటి వదిలేసే, నువ్వు మాత్రం నాకు కావాల్సింది చెయ్యి. అవునా కాదా? చాలాసార్లు మనం ఏమంటాం చెప్పండి? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అద్భుత కార్యం మనం చూడటం కోసం మనము అదే పనిగా ప్రార్థన చేస్తూ ఉండగా ఒకవేళ దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించినప్పుడు దానిని విడిచిపెట్టు లేదా దాన్ని చేయవద్దు అని చెప్పినప్పుడు దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడతామా? మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? ఏం కావాలి మనకి? అవ్వ కావాలి. ఏం కావాలి? అవ్వ కావాలి, బువ్వ కావాలి. చూసారా? గిద్యోను ఏమంటున్నాడంటే అద్భుతాలు ఏమైపోయినాయి? దేవుడు అద్భుతాలు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మరి దేవుని మనసుకి ఆయాసకరంగా ఉన్న విషయాన్ని మనం సరిదిద్దుకోగలమా? గిద్యోను, నువ్వు చాలా బాధగా ఉన్నావు, చాలా ఆవేశంగా ఉన్నావు, నేనేమీ చేయట్లేదని, నేను విడిచిపెట్టానని బాధతో ఉన్నావు. కరెక్టే. అయితే నువ్వు ఒక పని చేయాలి. మరి నీ తండ్రి కట్టించాడే ఆ బలిపీఠాన్ని పడగొట్టాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు గిద్యోను కొంచెం భయస్థుడు, అవునా కదా? భయం గలవాడు, పిరికివాడు. అందుకే కదా గానుగ చాటున గోధుమలను దొలగొడుతున్నాడంట. మరి ఇప్పుడు ఈ భయస్థుడు ఈ పని చేయాలి అంటే అతడు కూడా ఆలోచిస్తాడు కదా. ఒకసారి చదువుదాం అక్కడ ఏం జరిగిందో చూడండి. 27వ వచనం నుండి. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున. ఎవరెవరికి భయపడ్డాడంట? తన పితరుల అంటే తన బంధువులకు భయపడ్డాడు, ఊరి వారికి భయపడ్డాడు. పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. పోనీలేండి, ఎప్పుడోకప్పుడు దేవుని స్తోత్రం చెల్లించండి. ఎప్పుడు చేయలేకపోయాడంట? పగలు చేయలేక ఏం చేశాడు? అందరు నిద్రపోయిన తర్వాత చేశాడు. ఓకే, రాత్రి చేశాను. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను. బలిపీఠం విరగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. స్తంభం కూడా పడిపోయింది. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. వాళ్ళ నాన్న పెంచుతున్నటువంటి 2వ ఎద్దు, 7 ఏళ్ల వయసు కలిగిన ఆ ఎద్దు అక్కడ అర్పించబడింది. అప్పుడు వారు ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు అందరూ పొద్దునే లేచిన తర్వాత మాట్లాడుకున్నారు, ఎవరు ఈ పని చేసింది, ఎవరు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకునిరి. మొత్తానికి పట్టేసుకున్నారు. యోవాషు కుమారుడైన, దేవునికి స్తోత్రం. ఎవరు? యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకుని.
కాబట్టి ఆ ఊరివారు ఊరివారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభంను పడద్రోసెను గనుక అతడు చావవలెను. వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా, ఆగండి, ఇప్పుడు ఏమంటున్నారయ్యా అంటే ఊరు వాళ్ళందరూ కూడా నీ కుమారుడు ఎంత పని చేశాడో చూడు, వాడిని బయటికి తీసుకురా, వాడిని చావగొట్టాలి. వాడిని ఏం చేయాలి? ఇప్పుడు దేవుడేమో గిద్యోనుతో మాట్లాడాడు, దేవుడు చెప్పిన పని గిద్యోను చేశాడు. పగలు చేయలేక రాత్రి చేశాడు ఈ పని. ఇప్పుడు ఊరి వాళ్ళందరూ అంటున్నారు కదా, గిద్యోను మేము చంపుతాం. ఏమంటున్నారు? అసలు చంపాల్సింది ఎవరిని? ఇశ్రాయేలీయులు వారు చేస్తున్న తప్పిదము వారు గ్రహించకపోగా, వారు చేస్తున్న తప్పు వారు చేస్తూ దానిని అడ్డుకున్న వారిని చంపాలనుకుంటున్నారు. చాలాసార్లు దేవుని బిడ్డలు అనుకుంటారు కదా, దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు ఎవరో శత్రువులు అనుకుంటారు. కొద్దిసార్లే. కానీ వాస్తవానికి శత్రువులు ఎవరో తెలుసా? సొంతవారే. చెప్పండి, ఎవరు శత్రువులు? సొంతవారే. దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలే శత్రువులు. అదే చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకా ఇప్పుడు ఎవరి మీద ఎవరికి కోపాలు పెరిగిపోతున్నాయో తెలుసా? ఎవరి మీద ఎవరికి కక్షలు పెరిగిపోతున్నాయో ఎవరికో కాదు, మరొకరికి కాదు. మేము దేవుని నమ్ముతున్నాము, మేము యేసు ప్రభువే మా రక్షకుడు అన్నవారి మధ్యలోనే, యేసు ప్రభుని పూజించే వారి మధ్యలోనే ఒకరితో ఒకరికి విభేదాలు పెరిగిపోతున్నాయి. చూసారా శత్రువు ఎలా పనిచేస్తున్నాడో కదా. ఈ ఇశ్రాయేలీయులు ఒరే మధ్యరాత్రి ఎప్పుడోకప్పుడు మంచి పనే చేశాడులే, నిజమే కదా. అసలు మనం ఏంటి ఈ బయలు దేవుడిని పూజించడం ఏంటి? మన దేవుడు ఎవరు? మొదటి నుంచి అసలు మనం రక్షించింది ఎవరు? మనల్ని అసలు ఐగుప్తులోంచి తీసుకొచ్చింది ఎవరు? మనం చేస్తున్న పని కరెక్ట్ కాదు కదా, అందుకే వాడు ఆ పని చేసి ఉంటాడు అనుకోవచ్చుగా. వాడిని బయటికి తీసుకురా, యోవాషో నీ కుమారుని బయటికి తీసుకురా, వాడు చావాలి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుదాం, 13వ అధ్యాయం. ఇది వినడానికి ఎంతో కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది మరి దేవుని న్యాయశాస్త్రం ప్రకారం, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం తన బిడ్డల విషయంలో ఆయన కోరుకునేది ఏంటో చూడండి. 13వ అధ్యాయము 6వ వచనం నుండి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని. ఆగండి, గబగబా చదువుకుంటూ వెళ్తుంటే మర్చిపోవద్దు దాన్ని. అసలు ఎవరు అని చెప్తున్నారు అక్కడ గమనించండి. ఓకే, తల్లి కుమారుడే కానీ, సహోదరుడే కానీ, కుమారుడే కానీ, కుమార్తెయే కానీ, కౌగిటి భార్యే కానీ, ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. భూమికి ఈ కొన నుండి ఆ కొన వరకు అంట. ఎవరైనా సరే నీ చుట్టూ ఉన్న జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరుగని దేవుణ్ణి. ఏ దేవుణ్ణి? నీవు ఎరుగని దేవుణ్ణి. నీవు ఎరుగని నీకు తెలియని, జాగ్రత్త, సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశంలో నుండి, దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెను. అప్పుడు యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందువు. ఇశ్రాయేలీయులతో దేవునికున్న సంబంధం, దేవుడితో ఇశ్రాయేలీయులకున్న సంబంధం
దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో చేసిన కార్యాలు, ఇశ్రాయేలీలు దేవుని యొద్ద నుండి పొందుకున్న మేలులు. జాగ్రత్తగా వింటున్నారా? చూడండి అందరు ఇటు. ఇది సంబంధం. ఏ దేవుడితో అయితే నీకు సంబంధం ఉన్నదో, ఏ దేవుడు నీకు కనిపించాడో, ఏ దేవుడు నీతో మాట్లాడి, ఏ దేవుడు నిన్ను విడిపించాడు, ఏ దేవుడు నీకు సహాయం చేశాడో, ఆ దేవుడి విషయంలో నిన్ను మార్గము తప్పించడానికి ప్రయత్నం చేస్తే, అసలు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వు చేర్చుకోవద్దు, కటాక్షించొద్దు, జాలి చూపించొద్దు, చంపవలన అని ఉన్నది కదా. ఇక్కడ ఎవరిని చంపుతామంటున్నారు వీళ్ళు? ఇశ్రాయేలీలు గిద్యోన్ని చంపుతామనుకోండి. యోవాషు కుమారుడైన గిద్యోన్ని బయటికి తీసుకురా.
ఇప్పుడు ఎవరు దేవుడో చూద్దాం రండి. ఎవరు దేవుడైతే వాళ్ళు తమను తాము రుజువుపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. బయలు దేవుడా, యెహోవా దేవుడా? ఏలియా కోరుకున్నదే. బయలు దేవుడైతే బయలు దిగి రావాలి, అగ్ని పంపించాలి. యెహోవా దేవుడైతే యెహోవా దిగి వచ్చి, లేదా యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి రావాలి అన్నప్పుడు ఎవరు రుజువుపరుచుకున్నారో అక్కడ మనం చూస్తున్నాం కదా. ఆ సందర్భంలోకి వెళ్ళొద్దు. కానీ బయలా 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 అని పొద్దు నుండి సాయంకాలం వరకు నోరు కొట్టుకొని బయలొచ్చాడా? ఇప్పుడు యోవాషు ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ కూడా బయలు పక్షముగా వాదింతురా, మీరు బయలును రక్షించుదురా. బయలు దేవుడైతే బయలు మీరు రక్షించాల్సిన అవసరం ఏముంది? ఆయన చూసుకోలేడా? ఆయన ఎవరైతే బలిపీఠాన్ని పడగొట్టారో ఆయన వచ్చి వాదించుకుంటాడు, లేదా పోరాడతాడు అని చెప్తున్నాడు. పోరాడతాడని చెప్పినప్పుడు వీళ్ళందరూ విని తిరగబడలేదు. ఊరోళ్ళందరూ ఆలకించారా? ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొన నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు పేరు పెట్టెను. ఎవరిగా పేరు? ఎవరికి పెట్టారండి పేరు? గిద్యోనుకు పెట్టారు వాళ్ళు. గిద్యోను యొక్క తండ్రి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, సరే ఇప్పుడు ఎవరైతే ఆ బలిపీఠాన్ని పడగొట్టాడు ఆ వాడు ఇప్పుడు ఇది మొదలుకొని యెరుబ్బయలు అన్నారు. ఏం పేరు పెట్టారు? యెరుబ్బయలు అంటే వాదించువాడు, పోరాడువాడు. తన పక్షాన తనే వాదించుకుంటాడు, తన పక్షాన తనే పోరాడుకుంటాడు. ఈయనకి పెట్టారు ఆ పేరు. గిద్యోనికి పెట్టారు యెరుబ్బయలు. వాళ్ళు పూజిస్తుంది బయల్ని, ఈయనకి పెట్టిన పేరు యెరుబ్బయలు. అంటే బయలు నీతో పోరాడతాడు అని. బయలు నీతో వాదిస్తాడు, యెరుబ్బయలు వాదిస్తాడు. ఆ బయలు వచ్చి నిన్ను చితకదొక్కుతాడు రా అన్నట్టుగా అనమాట వాళ్ళ అర్థం. యెరుబ్బయలు. ఇప్పుడు గిద్యోని యొక్క పేరు మారిపోయింది. ఏమైంది చెప్పండి? గిద్యోని యొక్క పేరు మారి. ఇప్పుడు చూడండి, అద్భుతాలు చేసే దేవుడా కాదా అనే విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. అద్భుతాలు చేసే దేవుడైతే ఆయన అద్భుత కార్యములు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు 33వ వచనానికి వచ్చినట్లయితే, మిద్యానీయులందరూ అమాలేకీలందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఇజ్రాయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. ఆగమ్మా, ఏమైంది? ఈ సంగతి అయిపోయింది. ఊరోళ్ళు వదిలిపెట్టేశారు. దేవుడు కోరుకున్నట్లుగా దేవునికి ఈయన బలులు అర్పించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు డిమాండ్ చేసినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా గిద్యోను చేశాడు. గిద్యోను ఏం చేశాడు చెప్పండి? దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో అది కష్టమైనను అతడు చేశాడు. తను తెలివిని ఉపయోగించి తాను భయపడినప్పటికీ రాత్రిపూట చేశాడు. మొత్తానికి దేవుడు చెప్పింది చేశాడు. అది మాత్రం మనసులో పెట్టుకోండి. ఇలాంటి వాళ్ళు దేవునికి కావాలి. దేవుని స్తోత్రం. ఎలాంటి వారు కావాలి దేవుడికి? దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ ప్రకారం చెయ్యాలి. అదొక్కటి కప్పిపెట్టేసి దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా, దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ఆ పని నేను చేయలేను అనుకొని తప్పించుకొని తిరుగుతారే, వారితో దేవుని యొక్క ప్రణాళిక జరగదు. దేవుడు తాను చేయాలనుకున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయాలి అంటే దేవుడికి ఎవరు కావాలో తెలుసా? ఆయన మాట వినేవాళ్లే కావాలి. అది ఎంత కష్టమైనను ప్రభువు చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఈ విషయం చెప్పాడు, చెయ్యి. దేవుని స్తోత్రం. అదే కీ. ఏంటయ్యా రహస్యము ఏంటి? మన దగ్గర ఉండాల్సినటువంటి ఒక తాళపు చెవి ఏమిటో తెలుసా? దేవా నువ్వు మాట్లాడయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తా.
నీ కార్యాలను నేను చూడాలనుకుంటున్నాను, అయితే నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తా అనేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఏమైంది, తీరా చూస్తే ఈ కార్యక్రమం అయిపోయింది అనుకుంటే పెద్ద సైన్యం వచ్చి పడింది. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశపు వాళ్ళు, మొత్తం అందరూ మరి 1,000,000 మంది తయారయ్యారేమో తెలీదు. గిద్యోను ఎప్పుడైతే బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి, యెహోవా దేవునికి దహన బలి అర్పించాడో ఓ పెద్ద సైన్యం కదిలొచ్చింది. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీద. ఆ సమయంలో గిద్యోనుని యెహోవా ఆత్మ ఆవేశించెను. చప్పట్లు కొడదాం దేవునికి. ఏం జరిగింది? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అని ఉన్నది. ఏంటి ఆవేశించెను? యెహోవా ఆత్మ వచ్చెను అన్న విషయం మనకు తెలుసు కదా. దేవుని ఆత్మ తన మీదకి రాగా సంసోను అప్పుడు దాకా సామాన్యుడే, ఆత్మ వచ్చిందా ఎవరు నిలబడలేరు కదా. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించగా అంటే ధరించుకున్నదంట. దేవునికి స్తోత్రం. ఒక వస్త్రము వలె వచ్చి ధరించుకున్నది. ఆత్మ వచ్చి కప్పేసింది. మిద్యానీయుల దండును చూసినప్పుడు ఆత్మ వచ్చి ఇతన్ని కప్పేసింది. ఈయన పిలిచాడు, ఇశ్రాయేలీయుల్లో ఎవరు నా పక్షాన నాతో నిలబడతారు పోరాటానికి అని పిలిచినప్పుడు కొన్ని కుటుంబాలు వచ్చాయి. దాన్ని మనం కట్ చేసేసి ముందుకు వెళితే కొన్ని వేల మంది వచ్చేసారు. ఇప్పుడు గిద్యోనికి తోడుగా సైన్యంగా కొన్ని వేల మంది వచ్చారు. కానీ ఎదుట ఉన్నది మాత్రం కొన్ని లక్షల మంది. ఈయన దగ్గర ఉంది కేవలం 1,00,000 కూడా కాదు, కొద్ది వేల మంది. ఒక మహా అంటే 30-35 వేల మంది అంతే గిద్యోను దగ్గరకు వచ్చింది. ఈ వీరిని తీసుకొని ఇతడు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళే ముందు 2 పరీక్షలు మళ్ళా దేవుడికి పెడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? 2 పరీక్షలు ఎవరికి పెడతాడు ఇప్పుడు? ఈ స్టోరీ అంతట్లో దేవుడేమో గిద్యోన్ని పరీక్షించడం, గిద్యోనేమో దేవుని పరీక్ష. నువ్వు దేవుడు అయితే నేను మరలా వచ్చేవాకు ఇక్కడే ఉండాలి. ఆయన ఉంటాడు, చేయాల్సింది చేస్తాడు. ఇప్పుడు 2 పరీక్షలు పెడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను కళ్ళములో ఉన్నటువంటి గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, చుట్టుప్రక్కల అంతా కూడా ఎండినట్టుగా ఉండాలి. తెల్లారేటప్పటికి ఏం చేయాలి? ఆకాశము నుండి మంచు పడుతుంది కదా, ఆ మంచు ఎక్కడ పడాలి ఎక్కడ పడకూడదో చెప్తున్నాడు. అప్పుడు నేను నమ్ముతాను ఇశ్రాయేలీయులను రక్షించబోతున్నామని. ఇదేంటి? ఇప్పుడు దాకా దేవుని కొరకు దేవునితో మాట్లాడాడు, దేవుని మీద నమ్మకం పెరిగింది, దేవుని కోసం నిలబడ్డాడు, చావో బ్రతుకో అన్నట్టుగా ఒక పని చేశాడు. ఇప్పుడు మళ్ళా పరీక్ష పెడుతున్నాడు దేవునికి. అయ్యా, నువ్వు ఇశ్రాయేలీయులను రక్షిస్తావో లేదో నాకెందుకు మళ్ళా సంశయం. అంతే. నిజంగా చాలాసార్లు విశ్వాసులు ఎంత బలహీనంగా ఉంటారో ఇక్కడ బయటపడుతుందండి. భయం ఒకటి వెంబడిస్తూ ఉంటుంది, అవునా కదా? ఏం వెంబడిస్తుంది? భయం ఒకటి వెంబడిస్తూ ఉంటుంది. రెండోది సంశయాలు, ఎన్నో అనుమానాలు. మన ఎదుట ఎన్నో లక్షల మంది ఉన్నారు, నా దగ్గర 30-35 వేల మంది కంటే ఎక్కువ మంది లేరు. నిజంగా దేవుడు రక్షిస్తాడా, లేకపోతే మేము అందరం వెళ్ళిపోయి అక్కడ బలి అయిపోవటమేనా? అందుకని ఒక పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు ఆకాశం నుండి వచ్చి భూమి మీద పడే మంచు ఎక్కడ పడాలా? ఎక్కడ పడిద్ది మామూలుగా? నేలంతటిని తడిపిద్ది, అంతేనా? నేలంతటిని తడిపిద్ది కదా మంచు. ఇప్పుడు ఈయనేమన్నా తెలుసా? ఈయన కళ్ళములో, ఈయన పొలములో ఎక్కడైతే గొర్రె బొచ్చు ఉన్నదో ఆ బొచ్చు మీద మాత్రం పడకూడదంట. మనం ఏమనుకుంటాం? అబ్బే, అది ఎట్లా సాధ్యం? మంచు అంటే అంతటా పడిద్ది కదా మంచు. అయ్యా, నువ్వు ఇశ్రాయేలుని రక్షించబోతున్నావు అనడానికి నాకు అదే సూచన అని అన్నప్పుడు దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? ఒరే స్టూపిడ్ అన్నాడా? అలా, బుద్ధి లేనోడా, ఇంకా నీకు నమ్మకం కలగలేదా?
ఇంకా నీకు విశ్వాసం కలగలేదా అని గిద్యోని మీద దేవుడు కోపగించుకోవాలా. ఎంత అద్భుతం కదా! దేవుడు ఎంత భరిస్తాడు కదా కొన్నిసార్లు. ఆయన బిడ్డలను, ఆయన నమ్మిన వారిని, వాళ్ళ బలహీనతలను ఆయన భరించే దేవుడు. దేవుని స్తోత్రం. సరే అలాగే అన్నాడు. తెల్లవారిపోయింది. ఈయన పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. ఆ బొచ్చును చూడాలి ఇప్పుడు. అది తడిసిందా లేదా? పట్టుకుంటే ఏమైంది? అంతా ఎండిన భూమి, నేల మీద అసలు మంచే పడలేదు. ఆ మంచు వచ్చి ఎక్కడ పడింది? ఆ గొర్రె బొచ్చు మీద పడింది. ఈయన పట్టుకొని లేపుతుంటే అంత మంచు, నీళ్లు కారుతున్నాయి. ఒక గిన్నె నిండా నీళ్లు పిండాడంట. గిన్నె నిండా నీళ్లు పిండాడు. మరి ఇంతటితో నమ్మి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. ఈయన ఏం చేశాడో తెలుసా గిద్యోను? అయ్యా ఇంకొకసారి అయ్యా కోప్పడొద్దయ్యా. ఆ మాట చదవండి. అప్పుడు గిద్యోను, ఆ నీ కోపము నా మీద మండనీయకుము ఇంకొక మారే ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. ఈయన వదిలిపెట్టలేదు. ఇంకా దేవుణ్ణి విడిచిపెడతలా, మరలా దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా అయ్యా మరే ఇంకొకసారి కోప్పడొద్దే. ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు రివర్స్ చెప్తున్నాడు చూడండి. నేల అంతటి మీద మంచు పడి ఉండగా, నేల అంతటి మీద మంచు పడాలి, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని. ఆ బొచ్చు మాత్రమే పొడిగా పొడిగా ఉండాలంట. ఇందాకేమన్నాడు? అది తడవాలన్నాడు, నేల పొడిగా ఉండాలి. ఇప్పుడేమన్నాడు? నేల అంతా దేవుడితో ఆటలాడుతున్నాడా కదా. గిద్యోను ఏం చేస్తున్నాడు అసలు? దేవునితో ఇలాగా ప్రవర్తించవచ్చా? చెప్పరేంటండి? దేవునితో ఇలా ప్రవర్తించవచ్చా? దేవుణ్ణి ఇలా పరీక్షించవచ్చా? పరీక్షించకూడదా? మీరు కూడా ఎప్పుడు పరీక్షించరు కదా. దేవునికి ఏ మహిమ కలిగిన గాక. గిద్యోను ఒక్కసారో రెండు సార్లు పరీక్షించాడు కదా. మనకి జీవితాంతం పోయిన సంవత్సరం అంతా చూస్తాం దేవుడు చేసిన కార్యాలు, మరలా ఈ సంవత్సరం క్రొత్తగా ప్రవర్తిస్తాం. దేవుడు చేస్తాడో లేదో, దేవుడు నా పక్షాన మేలు చేస్తాడో లేదో, అప్పుడేదో రక్షించాడులే, అప్పుడేదో కాపాడాడులే, అప్పుడేదో సహాయం చేసాడులే. కానీ ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు కొత్త, ప్రతి నెల కొత్త, ప్రతి వారం కొత్త. గిద్యోను చూసి అలా చేయకూడదు అంటున్నాం మనం కదా. అయ్యా నేలంతా తడవాలి, ఆ గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా గిద్యోను దగ్గర. మన దేవుడు అంత మంచివాడు. దేవుని స్తోత్రం. మనము సేవిస్తున్న మన ప్రభువు మనమున్న స్థాయికి దిగి రాగలిగిన వాడు. మనము ఏ స్థాయిలో ఉన్నామో అక్కడి దాకా వస్తాడు. పేతురు ముందుగానే తప్పిపోతాడని తెలుసు. పేతురుతో మాట్లాడాడు. పేతురుకు చెప్పాడు, నువ్వు తిరిగిన తర్వాత, నువ్వు పశ్చాత్తాప పడిన తర్వాత మరలా నిన్ను వాడుకుంటా. దేవుని చప్పట్లు కొట్టండి. ఈ భాగాన్ని ముగిద్దాం మనము. అలాగే దేవుడు చేశాడంట. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండి. ఆ తర్వాత ఈయన అందరినీ పోగేసుకొని ఒక 30,000 మందిని తీసుకొని, ఇంకా చదవడం వద్దు, ఒక 30,000 మందిని తీసుకొని బయలుదేరాడండి. బయలుదేరిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను ఆగో, నిలబడి చూడు, అదిగో శత్రు సమూహము, ఆ దండంతా యుద్ధానికి వచ్చిన ఆ శత్రువులందరూ ఎలాగున్నారో చూడు, నీ ఎదుట ఆ లోయలో దిగువ భాగమున ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకో అన్నాడు. చూశాడు ఈయన. చూసిన తర్వాత దేవుడు అన్నాడు కదా, మీరందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అద్భుతం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో చిన్న సహాయం చేసినంత మాత్రాన అద్భుతం కాదు అది. ఏదో ఉన్న బలానికి ఇంకొంచెం బలం ఇస్తే అది అద్భుతం కాదు. అది అద్భుతం అంటే అసలు దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం. అద్భుత కార్యాలు చేసే దేవుడు ఎలా చేస్తాడంటే, నీ దగ్గర ఉన్న ప్రజలందరూ చాలా ఎక్కువ మంది అయ్యా అన్నాడు. వాస్తవానికి కాదు.
నీ దగ్గర ఉన్న ప్రజలు చాలా ఎక్కువ మంది అన్నాడు. ఈ గిద్యోనికి ఏం అర్థం కావట్లేదు. ఇప్పటికే 2 సార్లు పరీక్షించాడు కదా, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అమ్మో, దేవునికి ఏదైనా సాధ్యం. ఆకాశము నుండి పడే మంచును కూడా ఆయన ఏ డైరెక్షన్లో పడాలో, ఎక్కడ పడకూడదో ఆపగలిగిన శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం. మంచును కూడా తన ఆధీనములో ఉంచుకున్న శక్తిమంతుడు ఆయన. ఆయనతో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంతమంది వద్దయ్యా నాకు. ఏంటి ప్రభువా? ఎవరికైతే భయంగా ఉన్నదో ఈ జనాంగాన్ని చూసిన తర్వాత భయపడుతున్న వాళ్ళందరూ, పిరికి వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పమన్నాడు. చెప్పగానే 20,000 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చినట్టు వీళ్ళు? యుద్ధం చేయటానికా? యుద్ధం చేయటానికి వచ్చినట్టుగా వచ్చారు. ఎప్పుడైతే మీలో ఎవరెవరైతే భయపడుతున్నారో, భయం కలిగి ఉన్నారో, ఈ పిరికితనం గల వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి అనగానే 20,000 మంది వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎంతమంది అంట? 10,000 మంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ 10,000 కూడా ఎక్కువయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గిద్యోను, ఆ 10,000 మంది కూడా చాలా ఎక్కువ. అసలు దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తెలుసా? దానికి ఒక కారణం చెప్పాడు. ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఈ 30,000 మంది కనుక వెళ్ళి యుద్ధం చేసి యుద్ధం జయించి వచ్చారనుకోండి, వీళ్ళు ఏమంటారు? ఎంతటి గనులంటే, ఈడ పంపిస్తుంది దేవుడు, అప్పగిస్తుంది దేవుడు అయినప్పటికీ, యుద్ధము చేస్తున్నది దేవుడు అయినప్పటికీ, ఇంతమంది వెళ్ళి ఏమంటారు తెలుసా? మేము అసలు ఎట్లా కొట్టామంటే వాళ్ళని, దాని అంతటికి కారణం ఏంటది? మా బలం. ఆ ఒక్క మాట చదువుదాం. మా బాహుబలం అనే మాట చదువుదాం. 2లో చివరి భాగం. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. ఆగండి, దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే, నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని ఏమనుకుంటారు? నా బాహుబలము నాకు రక్షణ, అలా అనుకుంటారంట. నా మీద అతిశయిస్తారు వాళ్ళు అలాగ చెప్పి. అందుకని వద్దు. నీ ఎదుట ఉన్నది 1,000,000 మంది అయినా సరే, 2 కోట్ల మంది అయినా సరే, నాకు కావలసింది ఇంతమంది వద్దు. 20 ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? అది మూడో వచ్చిన చివరి భాగం. 22,000 మంది తిరిగి వెళ్ళి, ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. 22,000 మంది పోతే 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిలో దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. వీళ్ళందరినీ ఆ నది దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగమని చెప్పంటే, కొందరు వెళ్ళేమో మోకాళ్ళని, మూతి, నోరంతా ఆ నీళ్ళల్లో పెట్టి తాగారు. కొంతమంది ఏమో చేత్తో నీళ్లు తీసుకొని నాలుగుతో గతికారు. ఇప్పుడేమన్నాడు తెలుసా దేవుడు? ఎవరైతే మోకాళ్ళుని నీళ్లు తాగారో వాళ్ళందరిని వెనక్కి పంపించేసే, ఎవరైతే చేత్తో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టుగా, ఆ మాట రాసి ఉంటుంది అక్కడ, కుక్క గతికినట్లుగా ఎవరైతే నీళ్లు తాగారో వాళ్ళను మాత్రమే నీతో తీసుకొని వెళ్ళు. వాళ్ళు ఎంతమందో తెలుసా? 300 మంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం అంటే ఎలాగుంటుందో ఇక్కడ మనకి నిజంగా అద్భుతము చూడటం అంటే, దేనిని అద్భుతం అనాలో దానిని అద్భుతం అనాలి. ప్రతిదాన్ని ఇది అద్భుతం, ప్రతిదాన్ని మిరకెల్ అనకూడదు. దేవుడు ఇక్కడ చూపిస్తున్న కార్యం చూడండి. 300 మంది, గిద్యోను చేతులు 300. వాళ్ళ ఒంటెలు చూస్తే సముద్రం పక్కన ఇసుక రేణువుల వలె ఉన్నాయంట ఒంటెలు. ఇక మనుషులు ఎంతమంది? అలాంటి దండును ఎదుర్కొనడానికి 300 మందా? ఆశ్చర్యం కదా. అదే అద్భుతం. అద్భుత కార్యములు ఏమాయనో. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అద్భుత కార్యములు ఏమైపోతాయి? దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవాలని ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవాలి అంటే ఆయనకు ఎంపికలో ఉన్నవారు సరిగ్గా నిలబడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మనము దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మనము నిలబడే వారం అయితే, దేవునికి ఇష్ట ప్రకారము, దేవుడు కోరుకున్న ప్రకారం నిలబడేవాళ్ళు మాత్రమే వారి ద్వారా వారి జీవితాల్లో దేవుడి అద్భుత కార్యాలు జరుగుతాయి.
ఆమేన్. ఇక్కడ 300 మందితో తీసుకొని బయలుదేరాడు. 100 100 100 3 భాగాలు చేశాడు. అందరి చేతిలో కుండలు ఉన్నాయి, అందరి చేతిలో బోర్లు ఉన్నాయి, అందరి చేతిలో దివిటీలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇక ముందుకు వెళ్ళిపోవాలి. అయితే మరలా దేవుడు గిద్యోనుతో మాట్లాడతాం. గిద్యోను, 300 మంది కదా, ఈ 300 మందితో నువ్వు వెళ్ళాలి కదా, నీకు ఇంకా కొంచెం ఇప్పుడు ఇంకా భయం ఎక్కువయింది, అనుమానం వచ్చింది. మరలా ఇప్పుడు ఏమంటాడు? మరలా ఆకాశం నుండి మంచు, అది కాదు, ఆయన చెప్పకముందే ఈయనే చెప్పాడు. దేవునికి చప్పట్లు కొడదాం. అయ్యా, 32,000 మందిలో నుంచి 300 బయటికి తీసి ఈ 300 మందితో నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావు ఏంటి అని అడగకముందే, అయ్యా మరీ 300 మంది సరిపోతారా ప్రభువా అని అనకముందే, ఈయనలో అనుమానము రేగకముందే దేవుడేమన్నాడు తెలుసా? నువ్వు ఒక పని చేయి గిద్యోను, ఫస్ట్ యుద్ధానికి వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనిషి యొక్క ఊహలు ఎరిగిన దేవుడు. తలంపు పుట్టక ముందే, మనము కూర్చొనక ముందే, మనము కూర్చొనుట లేచుట ఆయనకు తెలుసు. మనము మాట్లాడక ముందే ఏం మాట్లాడుతాం ఆయనకి తెలుసు. మన లోపల తలంపు పుట్టక ముందే ఆయనకి తెలుసు. 139వ కీర్తన. దేవుడు అన్నిటినీ చూడగలిగిన దేవుడు గనుక గిద్యోనుతో అన్నాడు కదా, ఒక పని చేయి, నీ దగ్గర ఒక దాసుడు ఉన్నాడు కదా, నీ సేవకుడు. ఆ సేవకుడు ఏం పేరు అంటే పూరా. ఏం పేరంట? పూరా. ఈ నీ పనివాడైన పూరాతో నువ్వు ఆ దండు దగ్గరికి వెళ్ళు. ఈ రాత్రి వేళ నువ్వేం చేస్తావో తెలుసా? ఆ దండు ఎక్కడైతే ఆ లోయలో ఉన్నారే, ఆ దండు వెనక భాగానికి వెళ్ళు. ఆ పూరాతో నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను. నువ్వు విన్న తర్వాత నీకు ఎక్కడ లేని ధైర్యము, ఎక్కడ లేని ప్రోత్సాహము వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గిద్యోను, ఇక నువ్వు నన్ను ఏం అడగొద్దు, ఇక నా మీద నాకు ఇక నువ్వు పరీక్షలు పెట్టొద్దు. ఇప్పుడు నీకే చెప్తున్నాను, నువ్వు పరీక్ష పెట్టకముందే నీకు చెప్తున్నాను, నువ్వు ఒకే ఒక్కడిని తీసుకొని ఆ దండులోనికి వెళ్ళు, ఆ దండు దగ్గరికి వెళ్ళు. ఎవరైతే మీతో యుద్ధం చేయాలని కొన్ని మరి లక్షల మంది వచ్చి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత వారు ఏం మాట్లాడుకుంటున్నారో విను, చాలు. ఈయన చూసారా? వదిలే ప్రభా, కనీసం మాట వరుసకైనా అన్నాడా? వదిలే ప్రభా, నాకు ఇంక అనుమానం ఏమాత్రం లేదయ్యా, నువ్వు 300 మందిని ఉంచమన్నావు, 300 మందితోనే నేను వెళతాను, నేను జయిస్తాను అన్నాడా గిద్యోను? అన్నాడా? ఎంత బలహీనుడో అర్థమవుతుందా? దేవా, 2 కార్యాలు చూపించావు కదా, చెప్పాలంటే అంతకు ముందు ఒకటి కదా, ఇంకా నీ మీద నాకు ఎందుకు అనుమానం ఉంటుందయ్యా అని అన్నాడా? అని చక్కగా రే వెళ్దాం రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. రాత్రి వేళ ఒక గుడారం వెనక్కి వెళ్ళి నిలబడ్డారు. ఆ గుడారంలో ఉన్న 2 సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంట? ఒక వ్యక్తి అంటున్నాడంట, నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో ఏమైందంటే ఒక యవల రొట్టె ఒకటి దొర్లుకుంటా దొర్లుకుంటా దొర్లుకుంటా, ఏంటది? ఏ రొట్టె? యవల రొట్టె. యవల రొట్టె ఒకటి ఇశ్రాయేలీల దండులో నుంచి, ఇశ్రాయేలు యొద్ద నుండి ఒక రొట్టె దొర్లుకుంటా వస్తుందంట. కల, ఇది కల. ఈ రొట్టె దొర్లుకుంటూ వచ్చి ఒక గుడారం దగ్గరకు వచ్చి ఆ గుడారం మీద ఆ గుడారాన్ని టచ్ చేయగానే ఆ గుడారము కూలిపోయిందంట. ఎవరు చెప్తున్నారు? ఒక సైనికుడు చెప్తున్నాడు. ఇట్లా వచ్చిందయ్యా నా కళ అంటే, ఇంకో వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఒరే, ఆ యవల రొట్టె ఏదో కాదు, యోవాషు కుమారుడైన గిద్యోను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడున్నాడు గిద్యోను? ఆ గుడారం వెనకే ఉన్నాడు. తన పనివాడితో ఉన్నాడు. ఈ మాటలు వింటున్నారు వీళ్ళిద్దరూ. దాని చాటున ఉండి వింటున్నారు వీళ్ళిద్దరు, చెప్పుకుంటున్నారు. ఈ మిద్యానీయులు చెప్పుకుంటున్నటువంటి ఈ మాటలు వెనకాలే ఉండి వింటున్నాడు.
ఎవరో కాదు, అది ఇశ్రాయేలీయుడైన యెహోషు కుమారుడైన గిద్యోను మన మీదకి రాబోతున్నాడు. ఇశ్రాయేలీల దేవుడు మనలను ఆ గిద్యోనికి అప్పగించబోతున్నాడు. దేవుని స్తోత్రం జరిగింది. అద్భుతం అంటే ఇది. శత్రువులు మాట్లాడుకుంటున్నారు, యుద్ధానికి వచ్చిన యుద్ధ సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఒకప్పుడు రాహాబు, దేవుని స్తోత్రం, గుర్తొచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. రాహాబు ఏం చేసింది? అయ్యా, మేము వణికిపోతున్నాం, మీరు రాబోతున్నారు, మీ దేవుడు ఈ దేశాన్ని లేదా ఇదిగో ఈ యెరికోని మీకు అప్పగించబోతున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎలా అద్భుతం చేస్తాడో చూసారా? ఎప్పుడైతే ఈ మాట విన్నాడో గిద్యోను, వీళ్ళిద్దరూ కల భావాన్ని చెప్పటము, ఒకరు చెప్పారు కళ, ఇంకొకరు దాని తాత్పర్యం చెప్పారు. ఈ రెండు విషయాలు విన్న తర్వాత ఇక్కడి నుంచి గిద్యోను మరలా వెనక్కి వెళ్ళిపోయాడు తన సైన్యం దగ్గరికి. 300 మందితో అంటున్నాడు, ఏయ్ లెండికా, దేవునికి స్తోత్రం, లేండి, ఇశ్రాయేలీలకు దేవుడు మిద్యానీయులను అప్పగించబోతున్నాడు, వెళ్దాం పదండి అన్నాడు. ఎంత ధైర్యం వచ్చిందంటే దేవుడు చెప్పినట్లుగా జరిగింది. వచ్చారు 300 మంది, 3 భాగాలుగా విడిపోయారు, 3 దిక్కుల కవర్ చేశారు. ఒకే సమయమందు బూరలు ఊదారు, ఒకే సమయమందు కొండలు వగలగొట్టారు, ఒకే సమయంలో ఆ దివిటీని పట్టుకొని కేక వేయగానే అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఆ గుంపు, ఆ లక్షల మంది లేచి కేకలు వేస్తూ ఎటు పరిగెత్తాలో వాళ్ళకి అర్థం కాక ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారు. శత్రువులు. వచ్చింది 300 మందే. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని మిగతా వాళ్ళు ఎవరి దిక్కు తొలిసినట్టుగా వాళ్ళు పారిపోతున్నారు. పారగొట్టి మిద్యానీయులను, అమాలేకులను, తూర్పు దేశపు వాళ్ళందరినీ కూడా ఆ రోజు గిద్యోను జయించాడు. దేవుని స్తోత్రం. మిద్యానీయుల యొక్క 2 అధిపతులను హతమార్చడం జరిగింది. వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళ పేర్లు మనకి చివరి వచనంలో ఉంటుంది, 25వ వచనంలో. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నద్దకు తెచ్చిరి. దేవునికి స్తోత్రం. అద్భుతములు ఏమైపోయాయి? ఏమైనాయండి అద్భుతాలు? జరగట్లేదా? జరగవా? దేవుని స్తోత్రం. అద్భుతాలు జరగవా? ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాదా? ఆయనకి శక్తి లేదా? ఆయనకి బలం లేదా? గిద్యోను అన్నాడు, ఎందుకయ్యా మమ్మలను మిద్యానీయులకు అప్పగించావు? దేవుడు అన్నాడు, మిద్యానీయుల చేతిలోని మిమ్మల్ని రక్షించబోతున్నాను, నా మాట నమ్ము. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఏం నేర్చుకుందాం? దేవుడు నీతో మాట్లాడితే ఆ ప్రకారమును చేయటానికి ఇష్టపడితే అద్భుత కార్యాన్ని చూస్తావు. దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. నీ జీవితంలో ఏ అద్భుతమైనా అది జరగక మానదు. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే దేవుడు ఈ రోజుకి సజీవుడే. అయితే కండిషన్, దేవుడు మనతో మాట్లాడాలి, ఆయన స్వరం మనం వినాలి. పాత నిబంధనలో అలా శత్రువులు ఉన్నారు, యుద్ధాలు ఉన్నాయి. మనకేం అలాంటి యుద్ధాలు ఏం అవసరంలా ఇప్పుడు. కానీ అద్భుతాలు కావాలి. దేవుని స్తోత్రం. ఆ అద్భుతాలు జరగాలంటే ఈ పాఠం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడు దర్శించాలి, దేవుడు మాట్లాడాలి, దేవుని మాట ప్రకారం మనము అడుగులు వేయాలి, అద్భుతాన్ని చూస్తాం. దేవుని మాట వింటే అద్భుతం జరిగినట్లే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు చెప్పింది చేస్తే అద్భుతం జరిగినట్లే. దేవుడు ఏమి చెప్పుచున్నాడో జాగ్రత్తగా వినటానికి మనసు పెడదాం.
ప్రభు స్వరాన్ని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా విని గ్రహించి దాని ప్రకారం నడుచుకుందాం. అద్భుతాలు ఆయనకే సొంతం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్వరం విని, ప్రభువా నన్నేం చేయమంటావు? దేవుని స్తోత్రం. నన్నేం చేయమంటావు ప్రభు? ఇదిగో ఇలాంటి పరిస్థితిలో చిక్కుకొని ఉన్నాను ప్రభువా, నన్నేం చేయమంటావు? ప్రభువా ఇలాంటి దుస్థితి మాకు అందరికీ ఏర్పడిందయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభువా? దేవుని బిడ్డలు సంఘము దేవుని ఎదుట మోకాళ్ళు ఊనితే, దేవునిని పెట్టుకుంటే, దేవుని బిడ్డలు దేవునికి మొరపెడితే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. మాట్లాడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అద్భుతాలు చేయటానికి ఇంకా ఈ సంవత్సరంలో ఎన్ని నెలలు మిగిలి ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. ప్రభువా ఒక అద్భుతం జరిగించయ్యా. మనందరం అడుగుదాం దేవుణ్ణి. అనేక విషయాల్లో ప్రభువా నీ అద్భుత కార్యం చూడాలనుకుంటున్నాం. మాతో మాట్లాడయ్యా. నీ కండిషన్ ఏంటో చెప్పు నాయన. మమ్మల్ని సరిదిద్దు ప్రభువా, మమ్మల్ని సరిచేయి నాయన. అలాంటి లోబడే బిడ్డలుగా మనం ముందుకు సాగిపోదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. కళ్ళలోంచి స్తోత్రం నాయన. కృపగల దేవుడు పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పాత క్రొత్త నిబంధనలో అద్భుతాలు చేసిన దేవుడు ఈ కృపాకాలములో అద్భుతాలు చేయడు అని ఎవరు చెప్పారు? ఎక్కడ రాసి ఉన్నది అది? నీ జీవితంలో అద్భుతం జరగదు అని నువ్వెందుకని భావిస్తూ ఉన్నావు? ఆ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చెప్దాం, ప్రభువా గిద్యోనును దర్శించిన దేవా నన్నును దర్శించండి, నాతో మాట్లాడండి, నా జీవితంలో మా సంఘములో అద్భుతాలు చేయండి. అడుగుదాం ప్రభుని, అడుగుదాం ప్రతి ఒక్కరం. గిద్యోనుతో మాట్లాడిన దేవా, గిద్యోను దేవుడా, నాకును ఈ రాత్రి నీవే దేవుడువై ఉన్నావు. అద్భుతాలు నీకే సాధ్యమయ్యా, అద్భుతాలు నీకే సాధ్యమయ్యా. అద్భుతం జరిగించు, అద్భుతం జరిగించు నాయనా. నాతో మాట్లాడు ప్రభువా, నీ మాటకు లోబడతానయ్యా. నీ మాటకు లోబడే కృప నాకు దయచేయి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నిజంగా అద్భుతాలు చూడబోతున్నారని చెప్తూ ఉన్నాను. మరలా చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడాలని కోరుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. అద్భుతాలు చేసే దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. సేవకురాలు చివరిగా ప్రార్థన చేస్తుండగా ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయన. రాత్రికాల సమయంలో మీ పాదముల చెంత కనబడటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి స్తోత్రమయ్యా. మరియ ఉత్తమమైనది ఎన్నిక చేసుకుంది, అది ఆమె ఎద్దు నుంచి ఎప్పుడు తీసివేయబడదు అని నీవు సెలవిచ్చావు. నీ పాదములు ఎద్దుట మేముండటం మాకెంతో ధన్యకరం తండ్రి. నీ మాటను వింటూ నీ మాట ప్రకారము మేము జీవించటం, నీ మాట ప్రకారము మేము జరిగించటం మా జీవితాల్లో ఎంతో ధన్యత ప్రభా. వాక్యం వినివారు మాత్రమై ఉండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా ఆ వాక్య ప్రకారము అనుసరించే విధంగా నీ కృపను మాకు దయచేయండి తండ్రి. గిద్యోను ప్రభా, నీవు చెప్పినది చెప్పినట్లుగా ఏ విధంగా చేశాడో తండ్రి,
అద్భుత కార్యములు ఏ విధముగా గిద్యోను ద్వారా మీరు జరిగించారో తండ్రి, హల్లెలూయా. అలాగే మా జీవితాల్లో కూడా నీవు చెప్పింది చేసే విధంగా, అలా ఎందుకు ఇలా ఎందుకు అని మేము ప్రశ్నించే వారంగా కాకుండా ప్రభా, నీవు చెప్పింది చేసే విధంగా మా జీవితాల్లో నీ మాటకు మేము విధేయులుగా ప్రభా ఉండునట్లుగా నీ ఆశీర్వాదము నీ దీవెన మాకు కలుగును గాక ప్రభా. నీవు అద్భుతకరుడవే, నీవు ఆశ్చర్య కార్యాలు మహత్కార్యములు సూచక్రియలు జరిగించే దేవుడవే. కొన్నిసార్లు మా జీవితాల్లో మేము పొందుకోలేకపోతూ ఉన్నామంటే మాలో ఎక్కడ లోపం ఉందయ్యా, మాలో ఎక్కడో పాపము, దోషము, అవిధేయత, గర్వము దాగి ఉంది ప్రభా. వాటన్నిటినీ ప్రభా మేము ఎరిగినైనా వాటిని ఒప్పుకొని ప్రతి విధమైన పాపమును తీసివేసి ప్రభా నీ నుంచి తిరిగి మేము అద్భుత కార్యములు పొందుకునే విధంగా ప్రభా స్తోత్రం. నాయన మా సంఘం పక్షాన మేము నాయన అద్భుత కార్యములు చూడాలయ్యా. సంఘ బిడ్డల పక్షాన మేము ఆశ్చర్య కార్యములు చూడాలి ప్రభా. మా సంఘములో నీ చేస్తున్న ప్రతి అద్భుత కార్యమును బట్టి ప్రతి బిడ్డ నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడాలి ప్రభా. ఆ విధంగా బలమైన కార్యము జరుగును గాక. మా నుంచి Amen. ప్రతి విధమైన అపవిత్రత తీసివేయబడును గాక, అవిధేయత Oh, తీసివేయబడును గాక, Jesus. నీ మాటకు లోపడలేని స్వభావం మా నుంచి దూరం అయిపోవును గాక ప్రభా. తండ్రి మీకు స్తోత్రమయ్యా. నోవహు జీవితంలో కూడా ఓడను ప్రభా నీవు చేయమని చెప్పినప్పుడు నీవు చేసినది యావత్తూ నోవహు చేసినప్పుడు నీ దీవెన నీ ఆశీర్వాదము అనుగ్రహించి జల ప్రళయం నుంచి నీవు తప్పించిన దేవుడవయ్యా. మా జీవితాల్లో కూడా నీ మాటకు లోబడుతూ ప్రభ నిన్ను మహింపరిచే బిడ్డలుగా నాయన సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ పాదాలు ఎదుటికొచ్చిన ప్రతి బిడ్డ ఈ రాత్రికాల సమయంలో దీవించబడుతురు కాక, ఆశీర్వదించబడుతురు కాక, వారి జీవితాల్లో గొప్ప కార్యములు వారు రుచి చూచుదురు కాక, నీవే దేవుడు అని మహింపరచుదురు కాక ప్రభా. ఈ రాత్రి నీ సన్నిధికి ఎంతో మంది బిడ్డలు రాలేకపోయారు ప్రభా. సన్నిధి ఇక్కడ నిలిచి ఉంది, నీవే ఉన్నావు ప్రభా. ఎన్నో ప్రభా నాయన కుర్చీలు ఈ స్థలంలో ఖాళీగా ఉన్నాయి తండ్రి. నాయన ఆ బిడ్డలందరితో నీవే మాట్లాడి ప్రభా వారిలో దాగి ఉన్న ప్రతి విధమైన నిర్లక్ష్యము యేసుక్రీస్తు నామములో తీసివేయబడును గాక ప్రభా. నాయన సంఘముగా సమాజంగా కూడటం వారికి నేర్పించు తండ్రి. నీ సహవాసములో ఉన్న దీవెన, నీ సహవాసములో ఉన్న ఆశీర్వాదము ప్రభా ఆ బిడ్డలు కూడా తెలియజేయండి తండ్రి. నాయన ఈ మందిరం అంతయు నీ బిడ్డల చేత నింపబడును గాక ప్రభా. నీవు చేతులు చాచి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నావు. ఇవి అంత్యకాలములో భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉండగా ప్రభా నీ ఆత్మ చేత బోధించబడుతూ నీ సన్నిధిలో మేము నాయన ఉండే విధంగా బలపరచమని ప్రభా. మీ దాసుని బలపరిచి మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రమయ్యా. మా జీవితాల్లో ఆ మాటలు మేము ముద్రించుకొని నీ కార్యముల కోసం వేచి ఉండే విధంగా ప్రభా నైనా నిజమే తండ్రి. ఈ యొక్క సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ముందున్నాయి నైనా. ఈ నెలలో ప్రభా మేము అద్భుత కార్యాలు చూసే విధంగా ప్రభా బలమైన కార్యము మా మధ్య నుండి మీరు జరిగించి సహాయం చేయమని ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి స్వరము మనము నిత్యము వినుచు లోబడుటకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.